చూడండి ఒక్కసారి. నెలకు 2000 4000 చేస్తామని 2,500 ఇస్తామని 6 గ్యారంటీలని ఏదైతే మోసం జరిగిందో దాన్ని మీరు నిలదీయకపోతే మళ్ళీ ఇప్పుడు తప్పిందంటే మళ్ళా ఇంకో 3 ఏళ్ళకే దొరుకుతారు మీకు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా 3 ఏళ్ళ అధికారంలో వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మీరు ఇంటింటికి వచ్చి అడిగేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళని అడుగుండ్రి. మరి ఏమాయ బిడ్డ ఎప్పటి నుంచి ఇస్తావు 2,500? మీరు రేవంత్ రెడ్డిని చెప్పమను, ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులను చెప్పమను, మాట ఇమ్మను అని అడుగుండ్రి. ఎప్పటి నుంచి ఇస్తావు తులం బంగారం? ఎప్పటి నుంచి ఇస్తావు నెలకు 4,000 పెన్షన్? మరి బీసీలకు చెప్తేవి, ఎస్సీలకు చెప్తేవి. కేసీఆర్ దళిత బంధు అని పెడితే ఆయన ఇచ్చే 10 లక్షలేంది, మేము 12 లక్షలు ఇస్తా అన్నాడు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్పింది. బీసీలకైతే 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు. కేసీఆర్ 1,00,000 ఇస్తే నేను 15 లక్షలు ఇస్తా అన్నాడు. మరి ఇలా ఒక్క రూపాయి ఇచ్చింది లేదు, ఉన్నాయి తీసేసింది. ఇక్కడ ఎవరికైనా గతంలో కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరికి రాలేదు ఎవరికి? ఇక్కడ ప్రస్తుతం లేరా? వెనక చూడరా కిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ కిట్ వచ్చిన లేరా? ఉంటే మీరు ఒకటి యాడ్ చేయండి. ఆ రోజు ఇంటికాడ ఎక్కించుకొని వచ్చిన వాళ్ళు శైలి ఆవటారు కదా, మరి రాని వాళ్ళు ఆవడతారు. వచ్చిన వాళ్ళకి సార్ నిజాయితీగా శైలి ఆవటు. కేసీఆర్ కిట్ వచ్చిన శైలి ఆవటు వచ్చిందా? ఒక మాట, ఇంటికాడ గర్భవతిని ఒక నిమిషం ఇంటికాడ గర్భవతిని బండ్లెక్కించుకొని దవాఖానకు తీసుకుపోయి అక్కడ ప్రసూతి అయిన తర్వాత ఆడపిల్ల ఉడితే 13,000, మగపిల్లగాడు ఉడితే 12,000 ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా ఇదివరకు? ఇందిరమ్మ ఇంతకుముందు ఉన్న సోనియమ్మ వాళ్ళని ఇచ్చిరా? ఎవరు కేసీఆర్ సార్ ఇచ్చిండు. ఇవాళ ఉందా మరి? అది తీసి పారేసారు. అది మంచి పథకమా చెడ్డ పథకమా? మరి ఎందుకు తీయాలి? లేడీస్ కి ఇచ్చగా పథకం తీయచ్చా? కేసీఆర్ పేరుంటే మార్చుకో పేరు, మేము వద్దన్నమా? ఇందిరమ్మ కిట్ అని పెట్టుకో, మేము వద్దన్నమా? కానీ కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కిట్ తీసేసింది. కేసీఆర్ ఉన్నప్పుడు మీకు రంజాన్ తోఫా వస్తుంది, యాదకుందా చెల్లె వెనకాల ఉన్న మా ముస్లిం ఆడబిడ్డలు వస్తుండేనా? ఇలా వస్తుందా రంజాన్ తోఫా? క్రిస్మస్ కు క్రిస్మస్ కానుక వస్తుండే, బతుకమ్మకు బతుకమ్మ సీర వస్తుండే. ఈసారి బతుకమ్మకు సీర పెట్టిండా రేవంత్ రెడ్డి? వచ్చినాయా? కనీసం రైక పెట్టిండా? సీర లేదు, రైక లేదు, ఏమీ లేదు. ఉన్న బిజినెస్ అన్న ఉందంటే అది నాశనం చేసిండు. మరి ఆయన గుద్దుగా మరి కాంగ్రెస్ కోట్లు, మరి ఇదివరకు ఉన్న పిల్లగాని మీద కోపంతో మళ్ళీ కాంగ్రెస్ కోట్లు గుద్దితే రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు అంటే, నేను సీర పెట్టకపోయినా, రైక పెట్టకపోయినా, 4,000 పెన్షన్ ఇవ్వకపోయినా, నెలకు 2,500 ఇవ్వకపోయినా, చెప్పినట్టు స్కూటీ ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా నాకే గుద్దుతున్నారు, ఫ్రీ బస్ కే గుద్దుతున్నారు. కాబట్టి నేను ఏమి ఇచ్చే అవసరం లేదు, ఏం కాదు, నేను సపరేట్ ఇట్లే ఉంటా అనుకుంటావా? అనుకోడా? ఇగో అక్క ఇందిరమ్మ సీర అంటే అది పెట్టుకున్నది, పాలపిట్ట సీర. కానీ ఎవరైనా నాకు తెలియక అడుగుతా, సీర పెడితే కూడా ఒకటే సీర పెడతారు ఎవరైనా? అందరు ఆడపిల్లలకు ఒక సీర పెడతారు ఎవరైనా? నేను బతుకమ్మ సీర ఉన్నప్పుడు, ఇదివరకు బతుకమ్మ సీర ఉన్నప్పుడు అప్పుడు నేను మంత్రి ఉంటే ఆ రోజు నేను మా అధికారిని అడిగిన, అమ్మా మరి చీర రకరకాలుగా ఉండాలి, ఎందుకంటే భార్యలకు నచ్చే చీర భర్తకే తేరాదు, మరి గవర్నమెంట్ పెట్టాలంటే ఎట్లా అని అడిగితే ఆ మేడం చెప్పింది నాకు, సార్ ఏం లేదు, మనం ఎన్ని రకాల డిజైన్లు చేస్తే అన్ని మంచిది, ఎన్ని రకాలుగా తయారు చేస్తే అంత మంచిది అని చెప్పి దగ్గర 300 డిజైన్లు పెట్టినాం అప్పట్లో. మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ చీర అనేది పెట్టిండ్రు, మరి నిన్న మొన్న కొన్ని ఇచ్చినట్టున్నారు, ఇదివరకు అవి కూడా ఇవ్వలేదు. ఆ ఇందిరమ్మ చీర మరి అక్కకొక్కదానికి ఎట్లా ఇచ్చిర్రు? మహిళా సంఘం ఉండదండి మీకేనే కొనుక్కున్నాం అక్క? మరి అక్క రేవంత్ రెడ్డి చుట్టమన్నట్టుంది, ఆమెకు పెట్టినట్లు. కాదు, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 1 కోటి మందికి సీరియల్ వస్తుండే బతుకమ్మ. అట్లా సీరియల్ వస్తుండే, ఇన్ని పథకాలు వస్తుండే, అన్ని పోయినాయి. ఇవాళ కొత్తగా ఇచ్చిందే ఉన్నాయి వీకేసింది. కేసీఆర్ కిట్ పోయింది, బతుకమ్మ చీర పోయింది, మొత్తం తెలంగాణలో లక్ష్మి కళ పోయింది. ఆ పరిస్థితి వచ్చింది. దయచేసి నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, నేనైతే సిరిసిల్ల ఎమ్మెల్యేగా నేను ఎక్కడ పోని ఇక్కడనే ఉంటా. మీ జ్యోతినగర్ నేను దత్తత తీసుకొని ఇక్కడ రోడ్లు, మోరీలు ప్రతిదీ చేయించే బాధ్యత. గతంలో ఏమన్నా తప్పు జరిగితే, గతంలో ఉన్న కౌన్సిలర్ పట్టించుకోకపోతే ఆయన కోపం నా మీద దియకూరి. ఇప్పుడు నా మీద కోపం తీస్తే ఏమైతే సిరిసిల్ల జిల్లా అవుతుంది, నా మీద కోపం తీస్తే మళ్ళీ మీకు నష్టం అవుతుంది, నాకు నష్టం అవుతుంది, మనందరికీ నష్టం అవుతుంది. తాత్పరంగా ఆలోచించుండ్రి. ఇంకోటి లాస్ట్కి వస్తారు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పెట్టినా. ఇంకోటి ఇప్పుడు రాగానే నన్ను పట్టుకున్నారు కొంతమంది, మా చెల్లెలు పట్టుకొని, అన్న 60 ఫీట్లు కాదు 30 ఫీట్లు చేయాలి రోడ్ అన్నారు. మీ అందరికి అదే ఇష్టమా? అదే ఇష్టమా? ఇల్లు పోతున్నాయండి, కొంతమంది ఇల్లు పోతున్నట్టున్నాయి, దాన్ని తగ్గిపోయమంటుండ్రు. చంద్రపేటలోనా గదే చెప్తున్నారు.
ఒక్కసారి చదవాలనా ఇల్లు ఏం రాసిరో చదువుతా వడ్డీలు ఎందుకు పట్టించుకోరమ్మా అంత మీదే నడుస్తుంది అంతా మీదే నడుతుంది కాదు అంత వడ్డీ సుగర్గా నడుతుంది చెప్తా ఏం చేయాలి చెప్తా అయ్యే నాగా గుర్తేనంటూ నాగా ఇప్పుడు జ్యోతినగర్ లా తల్లి ఒక్క నిమిషం జ్యోతినగర్ లా ఏం పెట్టిందంటే ఇలా 60 ఫీట్లకు 30 ఫీట్లకు తగ్గియాలి దాని పక్కకు మోరీలు కట్టాలని చెప్పిండ్రు తర్వాత మరి ఇక్కడనే దాంతో పాటు లైట్లు తమ్ముడు బాలు మీ అందరు ఆశీస్సు